నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అశ్రుపూరిత నయనాలతో మధ్య రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ అంత్యక్రియలు జరిగాయి. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు మంత్రిని పరామర్శించి ఓదార్చారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ అంత్యక్రియలు శుక్రవారం వారి స్వగ్రామం వేల్పూర్లో జరిగాయి. వేలాది మంది ప్రజలు, వేముల కుటుంబం అభిమానులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మంజులమ్మకు అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్లో వేల్పూర్కు వచ్చి మంజులమ్మ పార్థివ దేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఆయన కుటుంబ సభ్యులు అజయ్ రెడ్డి, రాధికారెడ్డి తదితరులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం మంజులమ్మ యాత్ర వేలాది మంది జనం మధ్య సాగింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు తదితర ముఖ్య నాయకులు హాజరై అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల సభ్యుల రోదనలు మిన్నంటాయి. సీఎం కేసీఆర్ వేముల కుటుంబంతో ఉన్న ఆత్మీయతను మరోసారి చాటుకున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి మృతి చెందినప్పుడు హాజరైన సీఎం కేసీఆర్ మంత్రి మాతృమూర్తి కడచూపు కోసం వచ్చి వేముల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ప్రస్తుత ఖరీఫ్ ధాన్యం సేకరణలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. రైతులు ఏ దశలోనూ ఇబ్బందులు పడకూడదన్నారు. ప్రస్తుత ఖరీఫ్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. ఏ దశలోనూ ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగేలా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సంబంధిత అధికారులకు సూచించారు. వానాకాలం పంట ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయా శాఖల అధికారులతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, ఐకేపీసీసీలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంట విక్రయం విషయంలో రైతులు ఇబ్బందులకు గురికాకుండా పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. అధికారులు, సిబ్బంది తప్పిదాల వల్ల ఎక్కడైనా రైతులు ఆందోళనకు దిగితే సంబంధిత అధికారులనే బాధ్యులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులకు నష్టం వాటిల్లకుండా తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం సేకరణ ముగిసేంత వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్కు 2,203 రూపాయలు, సాధారణ రకానికి 2,183 రూపాయలు మద్దతు ధర అందేలా చూడాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఉందన్నారు. సంబంధిత శాఖల అధికారులందరూ సమిష్టిగా సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. ఎఫ్ఏక్యూ ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టి శుభ్రపరిచిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా క్షేత్ర స్థాయిలో రైతులను చైతన్యపరచాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతుల నుండి ఏ చిన్న ఫిర్యాదు సైతం రాకుండా చూసుకోవాలని, ధాన్యం సేకరణలో క్షేత్రస్థాయి అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. ముఖ్యంగా ధాన్యం రవాణాకు సరిపడా సంఖ్యలో వాహనాలను సమకూర్చుకోవాలని, ధాన్యం ఎగుమతులు, దిగుమతులు వెంట జరిగేలా అవసరమైన సంఖ్యలో హమాలీలు ఏర్పాటు చేసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు తగిన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, బాగా ఆరబెట్టిన శుభ్రపరిచిన ధాన్యం మిల్లులకు పంపాలని అన్నారు. కాగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున కొనుగోలు కేంద్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులతో ప్రారంభోత్సవాలు చేయించకూడదని అధికారులు ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. ఫ్లెక్సీలలో కూడా ఫోటోలు ఉండకూడదని, కేవలం రైతులకు ఉపయోగపడే సూచనలు మాత్రమే ముద్రించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, డిఎస్ఓ చంద్రప్రకాష్, డీసీఓ సింహాచలం, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుసేన్, డిఆర్డీఓ చందర్ తదితరులు పాల్గొన్నారు. సో మెయిన్ ఫ్యూ ఇష్యూస్, ఒకటి ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో ఎక్కడ ఒక్క సెంటర్ లో కూడా మనకి ఇష్యూ జరిగినా త్రూఅవుట్ డిస్ట్రిక్ట్ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో మనకి ఎలక్షన్స్ టైంలో ఫార్మర్స్ రోడ్స్ మీదకి వచ్చి వాళ్ళు బ్లాక్ చేయడం కానీ, ఈ ప్యాక్ సెంటర్స్ ముందు ధర్నా చేయడము, ఆఫీసెస్ ముందు ధర్నా చేయడము జరిగితే మాత్రము కన్సర్న్ ఎంటైర్ సెంటర్ మీద, ఆఫీసర్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం ఉంటుంది. అందరు కూడా చాలా అటెంటివ్ గా ఉండండి. ఈ ప్రొక్యూర్మెంట్ మాత్రం మీరు నార్మల్ టైమ్స్ లో ప్రొక్యూర్మెంట్ చేసి 1 or 2 ఇష్యూస్ వచ్చినా మనకి టైం ఉంటుంది. అదే విధంగా మనకి అటెండ్ అవ్వడానికి కూడా కొంత స్కోప్ ఉంటుంది. సో ఈ టైంలో ఒకటి మేము ఎలక్షన్స్ వర్క్ లో కాస్త బిజీగా ఉంటాము, ఇది చూసుకోవాలి. అట్ ది సేమ్ టైము ప్రొక్యూర్మెంట్ కూడా మానిటర్ చేస్తూ ఉంటాము. బట్ ఎక్కడైనా మనకి లెథార్జీ ఉండి ఫార్మర్స్ కి ఏమైనా ఇబ్బంది కలిగించారు, డిలే అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ కానీ, వేయింగ్ ఇష్యూస్ కానీ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే మాత్రము కన్సర్న్ ఎంటైర్ ప్యాక్స్ కి సంబంధించిన వాళ్ళు, మీరు ఎవరైతే ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారో అందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం, ముందే చెప్తున్నాను.
సో ఫ్రమ్ డే 1 ఓపెన్ చేసినప్పటి నుండి ఏమైనా స్టాక్స్ వస్తే వాటిని ఇమీడియట్ గా వేయింగ్ చేయడము, అదే విధంగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం కూడా ముందు నుంచే ప్లాన్ చేసుకోండి. సో మీ పరిధిలో ఎంతవరకు మీకు స్టాక్ వస్తుంది అనేది మీకు ఐడియా ఉంటుంది. సో మనకి సడన్ డౌన్ పోర్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ ఫాల్ ఉన్నా కూడా దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. ఇనఫ్ క్వాంటిటీ టార్పాలిన్స్ ఉండే విధంగా సో మ్యాన్ పవర్ అది చూసుకోండి. సో లాస్ట్ టైం చాలా దగ్గర కొన్ని సెంటర్స్ లో ఏం చెప్పారు అంటే మనకి లారీస్ లేవు, లారీస్ ఉన్న దగ్గర మ్యాన్ పవర్ లేదు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అనంతరం ఎన్నికల కమిషన్ విధుల నుండి తప్పించిన నిజామాబాద్, కామారెడ్డి పోలీస్ అధికారుల స్థానాల్లో ఎన్నికల కమిషన్ కొత్త అధికారులను నియమించారు. నిజామాబాద్ కమిషనర్గా కల్మేశ్వర్, కామారెడ్డి ఎస్పీగా సింధు శర్మ నియమితులయ్యారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా కల్మేశ్వర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. 2012 బ్యాచ్కు చెందిన కల్మేశ్వర్ ప్రస్తుతం హైదరాబాద్ సిసిఎస్ డీసీపీగా పనిచేస్తున్నారు. ఇంతవరకు నిజామాబాద్ సిపిగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణను ఎన్నికల కమిషన్ తప్పించడం ఈ నియామకం అనివార్యమైంది. జిల్లా సిపిగా బాధ్యతలు చేపట్టనున్న కల్మేశ్వర్ భార్య రోహిణి ప్రియదర్శిని మెదక్ ఎస్పీగా ఉన్నారు. అయితే విధుల్లో చాలా మాత్రం కల్మేశ్వర్ స్ట్రిక్ట్గా ఉంటారని సమాచారం. ఇదిలా ఉండగా ఎన్నికల కమిషన్ విధులను తప్పించిన కామారెడ్డి ఎస్పీ శ్రీనివాసరెడ్డి స్థానంలో సింధు శర్మ ఎస్పీగా నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలను, ఉత్తర్వులను జారీ చేసింది. బాధ్యతలు చేపట్టనున్న సింధు శర్మ 2014 బ్యాచ్కు చెందినవారు. ప్రతి విద్యార్థికి తల్లిదండ్రులు తమ సంస్కృతి సాంప్రదాయాలను తప్పనిసరిగా నేర్పించాలని ఇండియన్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ వి నందురెడ్డి కోరారు. తమ పాఠశాలలో సంస్కృతి సాంప్రదాయాలతో పాటు విద్యా బుద్ధులను నేర్పుతామని, వారు సన్మార్గంలో నడిచే బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని ఆమె అన్నారు. నగరంలోని వినాయక్ నగర్లో గల ఇండియన్ పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ వి నందురెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థినిలు, ఉపాధ్యాయులు, యాజమాన్యం బతుకమ్మ పేర్చి అందంగా అలంకరించారు. అనంతరం విద్యార్థినిలు, ఉపాధ్యాయులు బతుకమ్మ పాటలపై ఆటలు ఆడుతూ ఎంతో సంతోషంగా గడిపారు. అలాగే స్కూల్ యాజమాన్యం సైతం విద్యార్థినిలు, ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మ పాటలు పాడి ఆటలు ఆడారు. ఉపాధ్యాయులు చేసిన కోలాటం నృత్యం అందరినీ ఆకట్టుకుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని తమ సంస్కృతి సాంప్రదాయాలను కుల మతాలకు అతీతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ వి నందురెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో కుల మతాలకు అతీతంగా విద్యార్థినిలు, ఉపాధ్యాయులు అన్ని పండుగలలో పాల్గొని సంతోషంగా గడుపుతారని అన్నారు. అన్ని కులాలకు చెందిన, అన్ని మతాలకు చెందిన విద్యార్థులు తమ పాఠశాలలో చదువుతున్నారని, వారికి అన్ని పండగలపై, మన సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పిస్తున్నామని ఆయన అన్ని కులాలకు చెందిన, అన్ని మతాలకు చెందిన విద్యార్థులు తమ పాఠశాలలో చదువుతున్నారని, వారికి అన్ని పండగలపై, మన సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. తమ పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలను చిన్ననాటి నుండే నేర్పడం వల్ల భవిష్యత్తులో మంచి మార్గంలో వెళ్తారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇండియన్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్, వినాయక్ నగర్, నిజామాబాద్. ఈరోజు చాలా ముఖ్య పర్వదినంగా భావించి ఈ బతుకమ్మ పండుగను మా స్కూల్లో మా పేరెంట్సు మరియు మా టీచర్సు పిల్లలతో సహా అందరం బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పండుగలు ప్రతి సంవత్సరం ఈ యొక్క కల్చరల్ పండుగలు కానీ, మన యొక్క ముఖ్యమైనటువంటి పండుగలు కానీ అన్నిటిని సెలబ్రేట్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ మా పిల్లలతో, పేరెంట్స్తో కలిపి జరుపుకోవడం జరుగుతుంది. ఇది కుల మత భేదాలకు ఎలాంటికి తావు లేకుండా ఈ యొక్క పండుగ సందర్భంగా ఈ బతుకమ్మ పండుగలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అనే సంబంధం లేకుండా అందరు పిల్లలు కూడా పార్టిసిపేట్ చేసి ఎంతో సక్సెస్గా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క పండుగను నిజంగా చెప్పాలంటే ఈ యొక్క పండగ శుభాకాంక్షలు అనేటి ఈ యొక్క డిస్టిక్ ఈ ప్రేక్షకులందరికీ
మా యొక్క భారత టీవీ ప్రేక్షకులకు మరియు మా నిజామాబాద్ ప్రజలందరికీ ఈ బతుకమ్మ పండుగ, దసరా, దీపావళి ఈ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సో ఈ పండుగల గురించి మనం జరుపుకోవడము, చెప్పుకోవడమే కాకుండా కొన్ని సందర్భాలలో కొన్ని ముఖ్యాంశాలని ప్రతి భారతీయుడు పాటించాలని నేను కోరుకుంటున్నాను. అదేమిటంటే ఈరోజు క్రిస్టియన్సే కావచ్చు, ముస్లిమ్సే కావచ్చు, హిందూసే కావచ్చు, ఈ యొక్క మన ధర్మాన్ని మనం పాటించాలి. మన ధర్మం ఏంటి? ప్రతి మతం గురించి, చిన్నప్పటి గురించి మనం చెడు చెప్పడం కాకుండా దాంట్లో ఉన్నటువంటి మంచిని ప్రతి పిల్లడి అంటే కోశ దశ, విద్యార్థి దశలోనే నోరిపోయడం అనేది మన ధర్మం. అది ఈరోజు ఓకే, క్రిస్టియన్స్ని తీసుకున్నట్టుంటే వాళ్ళు బైబుల్ని వాళ్ళు భగవంతుడితో సాక్ష్యంగా నమ్ముతారు. సో ముస్లిమ్స్ని తీసుకున్నట్టుంటే వాళ్ళ యొక్క మత స్థానతను వాళ్ళు నమ్మడం జరుగుతుంది, ఖురాన్ని. మన హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భగవద్గీతను భగవంతుడితో సమానంగా నమ్మడం జరుగుతుంది. దీన్ని మనం ఎగ్జాంపుల్గా మీరు చూసినట్టుంటే కోర్టులో కూడా దాని మీదనే ప్రమాణం చేయించడం జరుగుతుంది. సో వీటి గురించి ఈ యొక్క విద్యతో సమానంగా మన యొక్క ధర్మాన్ని కూడా మన పిల్లలకు నేర్పించవలసిన అంశం ప్రతి ఒక్క పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో అదే కాకుండా నేను చెప్పేది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి హిందూ కుటుంబంలో ఒక పెద్ద బాలశిక్ష అని భగవద్గీత, చిన్నదో పెద్దదో భగవద్గీత బుక్కు కానీ ప్రతి ఇంట్లో ఉండాలి. రాష్ట్ర శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభించారు. శాటిలైట్ ఛానల్స్లో వచ్చే వార్తలను పూర్తి స్థాయిలో రికార్డు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసీఎంసీ పనితీరుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎంసీఎంసీ సేల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం, సోషల్ మీడియాలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రకటనలకు వంటివి సకాలంలో ఆమోదిస్తూ మంజూరు చేయాలని సూచించారు. శాటిలైట్ ఛానల్స్లో వచ్చే వార్తలను పూర్తి స్థాయిలో రికార్డు చేయాలని అన్నారు. వార్తాపత్రికలు, ఈ-పేపర్లు, టెలివిజన్ ఛానళ్లు, స్థానిక కేబుల్ నెట్వర్క్లు, సోషల్ మీడియా, మూవీ హౌస్లు మరియు సంక్షిప్త సందేశాలు, ఇతర ఆడియో, వీడియో, విజువల్ మీడియాలతో సహా ప్రకటనలను ఎంసీఎంసీ నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మీడియా పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారిని ఎన్ పద్మశ్రీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ వేణి ప్రసన్న, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ఎన్నికల పర్యవేక్షకుడు పవన్, సిబ్బంది పాల్గొన్నారు. నగరంలో గడప గడపకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చామని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. కుల వృత్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, మరోసారి అవకాశం ఇస్తే దర్జీల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ముఖ్య అతిథిగా విచ్చేయగా ఆ కుల సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించామని చెప్పారు.
మేరు సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 40 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశానని, బీసీ కులస్తులకు అందించే 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని మేర కులస్తులకు అందజేశామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆలయాలు ఎంతో అభివృద్ధి అయ్యాయని తెలిపారు. 1 కోటి రూపాయలతో సారంగపూర్ హనుమాన్ ఆలయానికి రోడ్డు నిర్మించామని, 50 లక్షల రూపాయలతో పెద్దమ్మ గుడి నిర్మిస్తున్నామని గుర్తు చేశారు. మరింత అభివృద్ధి కోసం మరోసారి కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని, రెట్టింపు ఉత్సాహంతో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ సిరపరాజు, సామ హనుమంతరావు, కొత్తూరు చంద్రకాంత్, మంతెన దశరథ్, ఎన్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మామూలుగా ప్రజలు ఏం చేస్తారంటే చూస్తారు, మరి మన పట్టణం అభివృద్ధి చెందిందా లేదా, అభివృద్ధి చెందిన వాళ్ళకే మనం ఓట్లు వేయాలనుకుంటారు. నా ఇంట్లో 24 గంటలు కరెంట్ ఉందా లేదా, మరి అది మన ముఖ్యమంత్రి గారు అన్ని కులాలకు అన్ని మతాలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వర్గాలకు కూడా 24 గంటలు కరెంట్ వస్తున్నటువంటి మాట మీ అందరికీ తెలుసు. నా ఇంట్లో ప్రతిరోజు మంచినీళ్ళు రావాలనుకుంటారు, మరి మంచినీళ్ళు వస్తున్నాయి. డ్రైనేజ్ సమస్య ఉండొద్దు అనుకుంటున్నారు, నిజామాబాద్లో డ్రైనేజ్ సమస్య లేదు. మరి మంచిగా రోడ్లు వేసుకున్నాం, సెంటర్ మీడియన్లు కట్టుకున్నాం, చెట్లు పెట్టుకున్నాం, లైట్లు పెట్టుకున్నాం. అదేవిధంగా కూడళ్ళన్నీ అందంగా తీర్చిదిద్దినాం, అక్కడక్కడ ఫౌంటైన్లు పెట్టినాం. మన యువతీ యువకుల కోసం ఐటీ హబ్ కట్టినాం. మన నిజామాబాద్ ప్రజల కోసం ఒక మంచి నూతనమైనటువంటి మున్సిపల్ బిల్డింగ్ కట్టినాం. కాలనీలలో పార్కులు, ఓపెన్ జిమ్లు పెట్టినాం. మరి నిజామాబాద్ పట్టణంలో ఎవరైనా ఫ్యామిలీతో బయటకు పోవాలంటే పోతే హోటల్లో పోయి భోజనం చేయాలి, లేకపోతే సినిమా చూడాలి. ఈ రెండు తప్ప ఏం లేవు. ఈరోజు మంచి బ్రహ్మాండమైనటువంటి మినీ ట్యాంక్మెంట్ ఏర్పాటు చేసినాం. దాంతోపాటు మన విజయ్ టాకీస్ దగ్గర రైల్వే వంతెన ఉంటుంది. ఆ రైల్వే వంతెన వర్షం పడితే అక్కడ ట్రాఫిక్ అక్కడనే, ఇక్కడ ట్రాఫిక్ ఇక్కడనే. నీళ్ళు ఇంతమంటే నీళ్ళు వస్తుండే. నాకన్నా పెద్ద నాయకులు చాలామంది ఉండే, కానీ ఎవరికి రాలే ఆలోచన. మేము ఆలోచించి పక్కనే ఇంకో వంతెనను కట్టినాం. మరి ఇంత భారీ వర్షాలు పడ్డా కూడా ఎక్కడ కూడా నీళ్ళు ఆగలే, ట్రాఫిక్ మాత్రం సాఫీగా పోయింది. నేను వివిధ సందర్భాల్లో నేను చెప్తుంటా, మేము వచ్చే ఎలక్షన్ల కోసం కాదు పనిచేసేది, వచ్చే జనరేషన్ కోసం అని చెప్తా. ఎందుకంటే ఎలక్షన్ల కోసం ముందు చేసేవాడు నాయకుడు కాదు, ఫక్తు రాజకీయ నాయకుడు. కానీ ఎలక్షన్ ఒక రోజు ముందైనా, ఎలక్షన్ రోజు తెల్లారైనా ఒకే మాట మాట్లాడేటోడు ప్రజల నాయకుడు. నేను ప్రజల నాయకుడుగా ఉండాలనుకుంటున్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం నిజామాబాద్లో అహర్నిశలు కష్టపడి చేసినాం. అదేవిధంగా తాగునీటి సమస్య నిజామాబాద్ నగర ప్రజలు ఇప్పుడు 4 లక్షలు ఉంటే 10 లక్షలు కూడా పెరిగినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండదందుకు రంగం సిద్ధం చేసి పెట్టినాం. ప్రతి మహిళ, ప్రతి ఒక మగవాడి వెనకాల, సక్సెస్ వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. కానీ నా సక్సెస్ వెనకాల కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే మీ జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు. అది ఏ విధంగానో నేను చెప్తా. ఒక ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలంటే మనం ఏం చేయాలి? ముందు ప్లాన్ గీయాలి, ముగ్గు వేయాలి. ఇల్లు కట్టాలంటే ముందు ముగ్గు వస్తాం. ముగ్గు వేయాలంటే ప్లాన్ గీయాలి. ప్లాన్ లేకపోతే ముగ్గు అడ్డదిడ్డంగా వేయం. మరి ఆ ప్లాన్ గీయాలంటే ఏం చేయాలి? ఆ భూమి ఏ విధంగా ఉన్నదని చెప్పేసి మనం దాన్ని సర్వే చేయాలి. నిజామాబాద్లో నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి ఐటెం కూడా హనుమంతరావే సర్వే చేసిండు. ఈ మాట వాస్తవం. మనం వైకుంఠధామాలు నిర్మించుకున్నాం. వైకుంఠధామాలు సర్వే చేయాలంటే హనుమంతరావు చెప్పిండు నాకు, అన్న అక్కడ పోయే పరిస్థితి లేదు, జేసీబీతోని క్లీన్ చేపిస్తే తప్ప అక్కడ అడుగుపెట్టే పరిస్థితి లేదు అని చెప్పిండు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాతృవియోగంతో భారతీయ ఛానల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పార్థివ దేహానికి నివాళులర్పించి మంత్రికి తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ అనారోగ్యంతో గురువారం హైదరాబాద్లో మృతి చెందారు. శుక్రవారం ఉదయం మంత్రి స్వగ్రామమైన
వేల్పూర్లో వేలాది మంది అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు భారతీ ఛానల్ బాధ్యులు శ్రీనివాసరెడ్డి తదితరులు మంజులమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మంత్రిని కలిసి ఓదార్చిన శ్రీనివాసరెడ్డి తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీకి పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను బాన్స్వాడ పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి వైపు నుండి మహారాష్ట్ర వైపు ఓమిని వ్యాన్లో కాపర్ వైర్ తరలిస్తుండగా నిజాంసాగర్ మండలం నర్సింగ్రావుపల్లి చౌరస్తాలో పట్టుకున్నట్లు డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి తెలిపారు. బాన్స్వాడ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ వైర్లు చోరీ చేస్తున్న ముఠా వివరాలను వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు విస్తృతపరిచామని చెప్పారు. నిజాంసాగర్ మండలం నర్సింగ్రావుపల్లి చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ముఠా గుట్టు రట్టయినట్లు చెప్పారు. వారి వద్ద నుండి సుమారు 8.5 లక్షల విలువ గల 10.5 క్వింటాల రాగి వైర్తో పాటు ఆ వైర్ తరలించిన ఓమిని వ్యాన్ను స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. నిందితులైన షాబుద్దీన్, ముఖ్తార్, రబ్బానీ, కలీం జహీరాబాద్, మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించామని అన్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో వీరు 62 ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ వైర్ దొంగలించారని, వారిపై 37 కేసులు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు. అనంతరం ఈ దొంగల మూటాను కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. 16 kV ఉన్నాయి, కొన్ని 25 kV ఉన్నాయి. ఈ అన్నిట్లో ఆ కాపర్ కాయిల్ను దొంగతనం చేసుకొని అట్టి ఓమ్ని వ్యాన్లో తీసుకొని అమ్ముకోవడం ద్వారా వీళ్ళు డబ్బు గడిస్తున్నారు. మొత్తము ఇప్పుడు వీళ్ళని పట్టుబడి చేసిన తర్వాత దాదాపు 10 క్వింటాల 10.5 క్వింటాల యొక్క ఈ కాపర్ వైర్ను మన సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క విలువ 8,50,000 రూపాయలు. ఈ యొక్క విలువ 8,50,000 రూపాయలు. ఇది నాందేడ్లో ఎక్కువ రేటుకు అమ్మడానికి తీసుకుపోతారు పక్క రాష్ట్రంలో. అప్పుడు మన వాళ్ళు పట్టుబడి చేసి తీసుకోవడం జరిగింది, అదుపులోకి తీసుకోవడం. ఇందులో నిజాం సాగర్వి ఒక 4 కేసులు ఉన్నాయి. అదేవిధంగా మొత్తము 37 కేసులు అండి. అంటే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రాచకొండ జిల్లాల పరిధిలో
వీళ్ళు ఈ ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి ఈ కాయిల్స్ని దొంగతనం చేసినారు. 5 జిల్లాల పరిధిలో వీళ్ళు ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగతనం చేయడం జరిగింది. మొత్తం 37 కేసులు. 37 కేసుల్లో ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేసి 62 అండి. టోటల్ 62. 37 కేసులు పోలీస్ కేసులు అయితే అందులో దాన్ని విలువ దాదాపు 62 ట్రాన్స్ఫార్మర్లు వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద గ్యాంగ్. ఇది ఇతర పార్టీలతో పొత్తుల వల్ల గతంలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ అన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో బాన్స్వాడలో సిపిఐ తరపున అభ్యర్థిని బరిలో నిలుపుతామని ఆయన వెల్లడించారు. బాన్స్వాడ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ప్రస్తుతం జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బాన్స్వాడలో సిపిఐ నుండి పోటీ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం 2000 సంవత్సరంలోనే వరంగల్లో జరిగిన సిపిఐ రాష్ట్ర మహాసభల్లో పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటు బిల్లు పెట్టాలని తెలంగాణ డిక్లరేషన్ పేరుతో సిపిఐ మహాసభలో తీర్మానం చేసినట్లు తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలలో తెలంగాణ ఏర్పాటుకై ఉద్యమించిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు. వరంగల్లో జరిగినటువంటి మహాసభల్లో ఒక సిపిఐ తెలంగాణ డిక్లరేషన్ పేరుతోటి సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆనాడు పాలకులకు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి. 2004లో ఎన్నికలు జరిగినాయి. ఆనాడు సిపిఐ పార్టీగా 6 స్థానాలు గెలుపొందడం జరిగింది. గత 2009లో మహాకూటంలో 4 స్థానాలు సిపిఐ పార్టీ పొత్తులో భాగంగా గెలుపొందడం జరిగింది. కానీ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూస్తూ ఉన్నాం. 2014 ఎన్నికల్లో కానీ 2019 ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ సిపిఐకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. ఆనాడు సిపిఐ పార్టీకి కేటాయించినటువంటి సీట్లలో రివర్స్ పెడుతూ అదేవిధంగా మీరు కాంగ్రెస్ పార్టీగా బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే పొత్తు ధర్మాన్ని మీరు పాటించలేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన మాకు నమ్మకం పోయింది. రేపు జరగబడేటువంటి ఎన్నికల్లో ఏదైతే దేశ రాజకీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ తోటి పొత్తు ఉండాలని చెప్పేసి పార్టీ రాష్ట్ర సమితి నిర్ణయం చేసింది. కానీ పొత్తులో ఇప్పటికీ మీరు ఎన్ని సీట్లు ఇస్తారని చెప్పేసి ఇప్పటికీ క్లియర్ చేసినటువంటి పరిస్థితి లేదు. మరి క్లియర్ చేసిన తర్వాత కూడా మీరు పొత్తులో ఉన్నటువంటి సీట్లలో మరి మీరు రెబల్స్ని పెడతారా లేకుంటే మీరు ఏమన్నా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తారా అనేది కూడా స్పష్టత లేదు. కాబట్టి దీనిపైన పార్టీగా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. సిపిఐ పార్టీగా బాన్స్వాడలో పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగిందని చెప్పేసి సందర్భంగా సిపిఐ పార్టీకి తెలియజేస్తా ఉన్నాం. పోలీస్ కొలువుల జాతర ఎప్పుడు వచ్చినా ఆ గ్రామానికి నిరాశే. గత 20 సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగుతుంది. ఇక గ్రామంలో పోలీస్ కొలువు ఎవరు సాధించలేరు అనే తరుణంలో గ్రామస్తుల అపనమ్మకాన్ని పటాపంచలు చేశాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళ్తే ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో మల్లెపూల నరేష్ అనే యువకుడు పట్టు వదలని విక్రమార్కుడిలా శ్రమించి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దాంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మల్లెపూల నరేష్ నిరుపేద కుటుంబంలో జన్మించి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తండ్రి అన్ని తానై కొడుకుని పోషించి మంచి చదువుల కోసం చదివించడానికి బతుకుదెరువు కోసం గల్ఫ్ బాట పట్టాడు. అప్పటి నుండి నరేష్ తన తండ్రి కల సాకారానికై చదువులపై దృష్టి పెట్టాడు. కష్టపడి చదివి చివరికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. దాంతో ఆ తండ్రి సంతోషానికి అవధులు లేవు. అంతేకాకుండా గ్రామంలో గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన గాంధారి హనుమంత్ రెడ్డి పోలీస్ ఉద్యోగం సాధించిన మల్లెపూల నరేష్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని యువత చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా నరేష్ను ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. నరేష్ తన జీవితంలో ఇంకా ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కృష్ణారెడ్డి, రవీందర్, సత్యగౌడ్, యువకులు తదితరులు పాల్గొన్నారు. నాకు ఈ ఉద్యోగం సాధించినందుకు మా విలేజ్ తరఫున అండ్ పెద్దలకు, గ్రామ పెద్దలకు నాకు ఇలా సన్మానం సత్కరించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను ఇంతటితో ఇక్కడికి ఆగకుండా నాకు అయినంత వరకు ఇంకా ముందుకు
నాతో సాధ్యమైనంత వరకు ఉన్నత ఉద్యోగాలు రాసి వాటికి కూడా అర్హత సాధిస్తానని అందరికీ నా వంతు ప్రయత్నంగా ప్రకటిస్తున్నాను. అండ్ ఈ ఉద్యోగాన్ని సాధించడంలో ముఖ్య పాత్ర వహించిన మా నాన్నగారికి ఎంతో కృతజ్ఞతలు. మా అమ్మ చనిపోయినా కూడా తను లేబర్ పని చేస్తూ ఇప్పటికీ మేము అడిగింది కాదనకుండా మాకు చిన్నప్పటి నుంచి ఏ పని చేయకుండా ఈరోజు మేము ఈ ఉన్నత స్థాయికి చేరుకున్నందుకు ప్రత్యేకంగా మా నాన్నగారికి ఇప్పటికీ పాదాభివందనం చేసుకుంటాను. ఎప్పటికీ కృతజ్ఞుడై ఉంటాను. ఇలాగే ప్రతి ఒక్కరూ వాళ్ళ తల్లిదండ్రుల మాటలు వింటూ చెడుదారిని పట్టకుండా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాల్సింది. గత 20 సంవత్సరాల నుంచి మన కుర్నేపల్లి గ్రామం నుండి ఇంతవరకు కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించిన వారు ఇప్పటివరకు అయితే కనబడలేదు. ఈ మల్లెపూల సురేష్ అనే యువకుడు, నరేష్ అనే యువకుడు చిన్నప్పుడు వాళ్ళ తల్లి చనిపోయినా కానీ కష్టపడి వాళ్ళ నాన్న కష్టపడి సంపాదించి పిల్లగాళ్ళని చదివించి ఇద్దరు అక్కచెల్లెలు ఉండి ఆయన దుబాయ్ పోయి అక్కడ సంపాదించి ఇక్కడ ఉన్న పిల్లల్ని సాదుతూ కొడుకు ప్రోత్సహిస్తూ నువ్వు ఏదైనా ఉద్యోగం సంపాదించాలా, గవర్నమెంట్ ఉద్యోగం అని ప్రోత్సహిస్తూ ఏదైనా ఎంత ఖర్చు అయినా నేను నీకు పెడతా, నేను ఎంత బాధ అయినా పడతా, నీకు పంపిస్తా, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలనే ఉద్దేశంతో నా తండ్రి చెప్పడం వల్ల ఆయన ప్రోత్సాహంతో కష్టపడి ఆయన చదువులో చురుకుగా ఉంటూ ఆయన అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉద్యోగం సంపాదించడు. మన కుర్నపల్లి గ్రామం నుంచి అయితే ఈ యువకుని చూసుకొని ఇంకా నలుగురు యువకులు ప్రోత్సాహం పొందాలని కుర్నపల్లి గ్రామ ప్రజల నుంచి విన్నవిస్తున్నాను. అట్లానే మల్లెపూల నరేష్ గత ఈ పదవి కాకుండా నగరంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎదురుపడిన వారిని గాయపరుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కుక్కలను నియంత్రించాలని లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. నగరంలో ఊర కుక్కల బెడద తీవ్రమైంది. ఎక్కడ చూసినా గుంపులుగా చేరి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయినప్పటికీ వీధి కుక్కలను నియంత్రించడంలో నగరపాలక సంస్థ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. ఫలితంగా కుక్క కాటుకు గురవుతున్న వారి సంఖ్య నగరంలో రోజుకు పెరిగిపోతుంది. తరచూ ఏదో ఒక ప్రాంతంలో ప్రజలు కుక్క కాటుకు గురవుతున్నారు. తాజాగా 7వ డివిజన్ పరిధిలోని సూర్యనగర్లో ఈ తరహా సంఘటన వెలుగు చూసింది. వీధి కుక్కలు ప్రాణ సంకటంగా మారాయని స్థానికులు లబోదిబోమంటున్నా స్పందించే నాదుడే కరువయ్యాడు. ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారు. మున్సిపల్ కార్మికులు కుక్కలను బంధించేందుకు రాగా వారి నుండి అవి తప్పించుకుని పారిపోయాయి. ఈ సంఘటన జరిగిన మరునాడే వీధి కుక్కలు రెచ్చిపోయాయి. కనబడిన వారిని వెంటాడుతూ గాయాల పాలు చేశాయి. ఓ బాలుడిపై దాడి చేసి చెవిని కొరకడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఆ వీధి కుక్కలను నియంత్రించేందుకు ప్రయత్నించిన యువకుణ్ణి వదలలేవు. ఆయనపై 2-3 కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఈ ఘటనను చూసిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంట్లో నుండి బయటకు వెళ్లేందుకు మహిళలు, వృద్ధులు వణికిపోతున్నారు. ఇక చిన్నారులను పాఠశాలలకు పంపాలంటే ఆ కుక్కలు తల్లిదండ్రుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. ఈ సందర్భంగా గాయపడిన యువకుడు మాట్లాడుతూ స్థానిక కార్పొరేటర్ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బల్దియా అధికారులు, కార్పొరేటర్ స్పందించి వెంటనే వీధి కుక్కలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో కాలనీ వాసులం మూకుమ్మడిగా ఓటింగ్ను బహిష్కరిస్తామని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాలను నివారించాలని సిపిఐఎంఎల్ ప్రజాపంతా డిమాండ్ చేసింది. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేని ఎడల ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని సిపిఐఎంఎల్ ప్రజాపంతా నాయకులు హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ ప్రజాపంతా నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని 5వ డివిజన్ పరిధిలోని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తున్న బోర్గెంపి శివారు చెరువు కట్ట ప్రభుత్వ భూమిలో సిపిఐఎం
సిపిఎంఎల్ ప్రజాపంత నాయకత్వంలో భూమి చదును చేస్తేనే పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సంవత్సర కాలంగా అదే భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి పెండింగ్స్ వేస్తే రెవెన్యూ అధికారులు పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం రెవెన్యూ అధికారులు రియల్ వ్యాపారుల వైపా నిరుపేదల వైపా చెప్పాలన్నారు. మోపాల్ మండల రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను భూ కబ్జాదారుల నుండి స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నగరంలోని 5వ డివిజన్ పరిధిలో మోపాల్ మండల రెవెన్యూ పరిధిలో మోర్గం శివారు ప్రాంతంలో ప్రభుత్వ భూమిలో అర్హులైన నిరుపేదలందరూ ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి 9 ఏళ్లుగా ఎన్నోసార్లు అధికారులకి అదేవిధంగా ప్రజాప్రతినిధులకి జిల్లా కలెక్టర్ గారులకు వినతి పత్రాలు ఇచ్చారు, ధర్నాలు చేశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ వాళ్లకు న్యాయం చేయలేదు, కనీసం హామీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా ఈ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని రియల్ ఎస్టేట్ కబ్జాదారులు కబ్జా చేస్తుంటే ఈ కబ్జాలను నివారించాలని చెప్పేసి ఈ ప్రభుత్వ స్థలాలను నిరుపేదలైనటువంటి అర్హులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా భూమిని చదును చేస్తే సిపిఎంఎల్ ప్రజాపంత నాయకులను నిరుపేదలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుపేదలకు ఇవాళ ప్రతి ఏటా జిల్లాలోనే మొట్టమొదటగా బోధన్ డివిజన్లో రైతులు వరి కోతలు ప్రారంభిస్తున్నారు. అక్టోబర్ మొదటి వారం నుండి వరి కోతలు జోరందుకోగా రైతు కూలీలు బిజీ అయ్యారు. బోధన్ డివిజన్లో వానాకాలం సీజన్లో 1,39,417 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. గత వారం రోజులుగా బోధన్ డివిజన్లో వరి కోతలు కొనసాగుతున్నాయి. ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులు వ్యవసాయ క్షేత్రాల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఎండబెట్టని పచ్చి ధాన్యానికి 2,200 రూపాయల ధర పలుకుతోంది. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా పచ్చి ధాన్యానికి రికార్డు స్థాయిలో వ్యాపారులు ధర చెల్లిస్తున్నారు. ఇక రెంజల్ మండలంలో 14,288 ఎకరాల్లో, ఎడపల్లి 12,610 ఎకరాల్లో, కోటగిరి 13,000 ఎకరాల్లో, పొతంగల్ 12,885 ఎకరాల్లో, రుద్రూర్ మండలంలో 8,517 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. గతంలో పచ్చి ధాన్యానికి క్వింటాలకు 1,900 రూపాయలు ధర చెల్లించగా ప్రస్తుతం 2,200 రూపాయల నుండి 2,900 రూపాయలు పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత రాకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రస్తుతం వరి కోతలు జోరందుకున్న తరుణంలో కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. యాసంగిలో ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలకు 2,060, బి గ్రేడ్కు 2,040 రూపాయలు ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వగా ఈసారి 2,800 ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా కలిసికట్టుగా జరుపుకునే పండగ బతుకమ్మ పండగ అని జీజీ కాలేజ్ ప్రిన్సిపల్ అన్నారు. తమ కళాశాలలో బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. నగరంలోని గిరిరాజ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఇందులో విద్యార్థులతో పాటు లెక్చరర్లు కూడా పాల్గొని బతుకమ్మ పాటలపై పాటలు ఆడుతూ ఎంతో సంబరంగా పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా బతుకమ్మ విశిష్టతను తెలియజేశారు. వివిధ ఆకారాలలో వెలసిన పూలను ఒకే దగ్గర చేర్చుకుని బతుకమ్మగా తయారు చేసుకుని బతుకమ్మ పండుగ చేసుకుంటారని తెలిపారు. ప్రజలు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా చేసుకునే పండగ బతుకమ్మ అని ప్రభుత్వ పరంగా గిరిరాజ్ కళాశాలలో జరుపుకోవడం ఎంతో విశేషంగా ఆనందంగా ఉందని గిరిరాజ్ కాలేజ్ ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొనగా విద్యార్థులు సైతం బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఎంతో వైభవంగా ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో బతుకమ్మ ఉత్సవాన్ని ఈ మన విద్యార్థులందరితోనూ మరియు స్టాఫ్ అందరితోనూ మనం జరుపుకోవడం జరుగుతుంది.
ఉత్సవం అనేది మనం ప్రతి సంవత్సరము కళాశాలలో జరుపుకుంటున్నాం. ఈ ఉత్సవం వల్ల విద్యార్థులందరికీ కూడా ఐక్యత, ఫ్రెండ్షిప్ అనేది దొరుకుతుంది. అదేవిధంగా మన సంస్కృతికి సంబంధించిన పండుగ కాబట్టి, మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన పండుగ కాబట్టి అందరూ కూడా సంతోషంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. సో విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా, అదే స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. సరే, మహిళా విద్యార్థులందరికీ ప్రొటెక్షన్ ఎలా ఇచ్చారు ఈ బతుకమ్మ సందర్భంగా? మన మహిళా విద్యార్థులకు కూడా మనం ప్రొటెక్షన్ అనేది ఏంటంటే, మన విద్యార్థులని ఆల్రెడీ మనకు కొంతమంది స్టూడెంట్స్ని లీడర్గా ఉంచడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా మేము ప్రొటెక్షన్తోనే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన కళాశాల విద్యార్థులు కూడా అందరూ, అదేవిధంగా స్టాఫ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా మనం ఎటువంటి సంఘటనలు జరగకుండా క్లియర్గా మన బతుకమ్మ ఉత్సవాన్ని. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ మృతి చెందడంతో దర్పల్లి జెడ్పీటీసీ సభ్యులు బాజిరెడ్డి జగన్ వేల్పూర్లోని మంత్రి నివాసానికి వెళ్లి మంజులమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వేల్పూర్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి వేముల మంజులమ్మ మృతి పట్ల టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత రాఘవేందర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వేల్పూర్లో జరిగిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ అంత్యక్రియల్లో జెడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు హాజరయ్యారు. పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరితో పాటు సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు ఏటీఎస్ శ్రీనివాస్, కేసీఆర్ సేవాదల్ జిల్లా అధ్యక్షులు రమణారావు, నాయకులు తెలంగాణ శంకర్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.